సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మెదక్ కేవల కిషన్ అమరవీరుల జ్యోతి బైక్ ర్యాలీ కోల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి, చిన్న ఘన్పూర్, వరికుంతం, సంగయ్యపేట, రంగంపేట, దుప్పలకుంట మీదుగా సంగారెడ్డిలో జరిగే మహాసభలకు అమరవీరుల జ్యోతితో బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రంగంపేట గ్రామంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ మల్లేశం మాట్లాడుతూ ఈ యాత్ర లక్ష్యం సిపిఎం రాష్ట్ర మహాసభలు తెలంగాణలో ప్రజల సమస్యలపై చర్చల కోసమని, ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు వారి సాక్షిగా పోరాటాలు జరుగుతున్నాయని, రాబో రోజుల్లో తెలంగాణలో దేశ రాష్ట్ర సమస్యలపై చర్చలు నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ రోజు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఈ బహిరంగ సభలకు అమరవీరుల యొక్క స్తూప జ్యోతులు వెళ్తున్నాయి. ఒకటి వీరబైరాన్పల్లి సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ అయింది. రెండవ యాత్ర మెదక్ జిల్లాలోని కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి పొలంపల్లి దగ్గర ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు పొలంపల్లిలో ప్రారంభమైనటువంటి అమరవీరుల జ్యోతి యాత్ర చిన్నశంకరంపేట, మెదక్ మండలాల మీదుగా ఈ రోజు కొల్చారం మండలం ఈ టైంకు చేరుకున్నది. ఇక్కడ నుంచి జోగుపేట మీదుగా సంగారెడ్డి చేరుకుంటున్నది. యాత్ర యొక్క లక్ష్యం సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు యొక్క సారాంశం ఏంటంటే, ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ యొక్క సాక్షిగా ఈ పోరాటాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద పెద్ద చర్చ జరగబోతున్నది. కామ్రేడ్ కేవల్ కిషన్ యొక్క పోరాట స్ఫూర్తిగా మెదక్ జిల్లాలో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ అమరవీరుల జ్యోతిని ప్రారంభించడం, ప్రజలందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.